రాయలసీమకు నీరు ఇచ్చారన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు. జలహరతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనివాకు నీటిని విడుదల చేశారు. రాయలసీమ కరువు కష్టాలు ప్రజల బాధలు తనకు తెలుసని తెలిపారు. తాను ఇక్కడే పుట్టానని చెప్పారు. అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తమదన్నారు. రాయదుర్గం ఏడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్ తొలిసారి ఆలోచించారని గుర్తు చేశారు. హంద్రీనివా గాలేరు నగరి తెలుగు గంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ఏ అని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఢిల్లీలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని సీఎం తెలిపారు. 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి తీర్తామన్నారు. బతుకమ్మ చీరలు కేసీఆర్ కి తప్ప పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోందన్నారు. బిల్లాను క్లైమాక్స్ లోనే అరెస్టు అవుతారని రేవంత్ చురకలు అంటించారు. బీసీ రిజర్వేషన్లపై తమ వ్యూహం తమకు ఉందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాయడం కాదని ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏరోస్పేస్ పరిశ్రమ కోసం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. కర్ణాటకలోని దేవనహల్లి ప్రాంతంలో ఏరోస్పేస్ పార్క్ స్థాపించేందుకు జారీ చేసిన భూసేకరణ ఆదేశాన్ని కర్ణాటక రద్దు చేసిన వెంటనే ఏపీకి తరలి రావాలంటూ మంత్రి లోకేష్ బహిరంగంగా ఆహ్వానించారు. వినియోగానికి సిద్ధంగా ఉన్న 8,000 ఎకరాల స్థలంతో పాటు అత్యుత్తమ ప్రోత్సాహకాలతో ఆకర్షణీయమైన ఏరోస్పేస్ విధానం ఉన్న ఏపీని ఎందుకు ఎంపిక చేసుకోకూడదని పరిశ్రమ పెద్దలను ప్రశ్నిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుకు కర్ణాటక భారీ పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ బదులిస్తూ ప్రస్తుతానికి దేవనహల్లి వద్ద భూసేకరణ ప్రక్రియను నిలిపివేసినా మరో చోట అంతకు మించి భూములు సిద్ధం చేశామని వివరించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పొగాకు రైతులు లేఖ రాశారు. లేఖలో పర్చూరు నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు జగన్ కు తెలుసా అని ప్రశ్నించారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనాలు తమను మనోవేదనకు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా కష్టాలను జగన్ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా నల్లబల్లి రైతుల కష్టాలు జగన్ కు తెలుసా, అసత్య ప్రచారాలతో మా మనోభావాలు దెబ్బతీయాలని లేఖలో పేర్కొన్నారు. పొగాకు రైతుల కోసం కూటమి సర్కారు 273 కోట్ల రూపాయల కేటాయించిందని తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే మట్ట రాగమాయి ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే ఆడబిడ్డల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని మంత్రి పొంగులేటి సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు ఫ్రీ అని, దివంగత నేత వైఎస్ఆర్ రైతులకు ఫ్రీ కరెంటు ఇచ్చారని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలనలో ఎందుకు గ్యాస్ ను 500కు ఇవ్వలేకపోయారు, ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోయారని మంత్రి ప్రశ్నించారు. ఎందుకు ఉచిత కరెంటు ఇవ్వలేకపోయారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సన్నబియ్యం ఇయ్యాలని ఆలోచన రాలేదని, 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుంటున్నారు అని విమర్శించారు. రాష్ట్రంలో భారత ఆహార సంస్థ ద్వారా సేకరించిన బియ్యం 8 రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నామని ఎంపీడీ కె అరుణ అన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ బియ్యాన్ని చాలా డిమాండ్ ఉందని పేర్కొన్నారు. తెలంగాణ కన్సల్టేటివ్ కమిటీ తొలి సమావేశం హకా భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏపీసీఐ పనితీరు, గౌడౌన్ల నిర్వహణ, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, సమస్యలు, పరిష్కార మార్గాలపై సమావేశంలో అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. ఏటేటా రాష్ట్రంలో భారీగా ధాన్యం సేకరణ పెరుగుతుందని, మన బియ్యానికి మార్కెట్లో కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడతారని తెలిపారు. మీడియాతో చిట్ చాట్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తనపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా, దానితో తనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలున్నాయా, దమ్ముంటే బయట పెట్టాలని సీఎంను సవాల్ చేస్తున్నాను అంటూ ఎక్స్లో పోస్టు చేశారు. నేరుగా తన ముందు నిలబడే ధైర్యం లేక చిట్ చాట్లు చేస్తున్నారని విమర్శించారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సీఎంకు కొత్త కాదని, రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతా అంటూ పోస్టులో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలను మూల్యం చెల్లించుకోక తప్పదని, సీఎం క్షమాపణ చెప్పకపోతే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు. కేటీఆర్పై సీఎం చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఖండించారు.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పండుగ వాతావరణం కనిపించిందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మొదట బనకచెర్ల అంశంపైనే చర్చ జరిగిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ గోదావరి జలాలను అప్పచెప్పి వచ్చారని విమర్శించారు. బనకచెర్లను తక్షణమే ఆపాలని, లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుందని కవిత హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పాషామైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 46కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివాకర్ అనే యువకుడు మృతి చెందారు. ఇప్పటికీ మరో 8 మంది ఆచూకీ లభించలేదు. ఆ 8 మంది ఖాళీ బూడిద అయ్యారంటూ అధికారులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు చేసుకోవాలని సూచించారు. మరోవైపు తక్షణ సాయం కింద 15 లక్షల రూపాయల చెక్కులను అధికారులు అందజేశారు. జూన్ 30న జరిగిన ఈ పేలుడులో ఇప్పటి వరకు 46 మంది మృతి చెందారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినట్లు మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం ఖజానా పరిస్థితి అదే అప్పుల భారంతో కొనసాగుతోందని చెప్పారు. పేదల సంక్షేమం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధనం, పర్యటన రంగాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ రంగాలను అభివృద్ధి చేస్తే రాష్ట్రం ఆర్థికంగా మరింత ముందుకు దూసుకుపోతుందని భావిస్తోంది. ఈ మేరకు ఆయా రంగాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో ఎస్ఐపిబి సమావేశం నిర్వహించారు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధనం, పర్యాటక రంగాలతో పాటు పలు కంపెనీలకు భూ కేటాయింపులు, అనుమతులపై చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారంటూ మాజీ మంత్రి బోస్తా సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు, పవన్ చేసిన హెచ్చరికలపై స్పందించారు. తాట తీస్తామని, తోలు తీస్తామని, మక్కెలు ఇరగొడతామంటే ఇక్కడ ఎవరూ ఖాళీగా లేరని, చేతకాని వాళ్ళం కూడా కాదని, తమకేం రాదని అనుకోవద్దన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మవాళ్లమని, చట్టంపై గౌరవం ఉందని, అందుకే ఆగుతున్నామని చెప్పారు. వరంగల్ జిల్లా కాజీపేటలో దశాబ్దాల పోరాటానికి ఫలితంగా ఏర్పాటు అవుతుంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చకాచకా కొనసాగుతున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వాస్తల్య తెలిపారు. 2026 మార్చి నాటికి అన్ని పనులను పూర్తి చేసి కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన మాన్యువల్ యూనిట్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. అయోధ్యాపురంలో నిర్మాణ పనులను పరిశీలించిన వాస్తల్య అక్కడ ఉన్న అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమై పనులను వేగవంతం చేయాలని సూచనలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అరుదైన పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఆర్డిటి సంస్థకు FCRA మంజూరు చేయాలంటూ బుధవారం 200 మంది విద్యార్థులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పోస్ట్ కార్డులు రాసి ర్యాలీగా వెళ్లి స్థానిక పోస్టాఫీస్ బాక్సులు వేశారు. విద్యారంగానికి ఆర్టీసీ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, గ్రామీణ విద్యాభివృద్ధికి ఆ సంస్థ కీలకంగా పనిచేస్తుందని విద్యార్థులు పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో రాయుడు హత్య, వినుత కేసులపై తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరోక్షంగా స్పష్టం చేశారు. తిరుమలలోని దేవుని సన్నిధిలో నిజం చెబుతున్నానని, రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ తనపై అనవసర అభండాలు వేసే ప్రయత్నం చేస్తోందన్నారు. దేవుని సాక్షిగా, తన కుటుంబ సాక్షిగా తనకు రాయుడు హత్యకు ఎలాంటి సంబంధం లేదని సుధీర్ రెడ్డి తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ రైతు కష్టాలు వివరిస్తూ, పోషకాలు, పండ్ల ప్రయోజనాలు వివరిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో డ్రాగన్ ఫ్రూట్ రైతు రమేష్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేస్తున్న రైతులకు కనీస గిట్టుబాటు ధర దక్కడం లేదని, మధ్య దళారులు మాత్రం 100 నుంచి 150 రూపాయలు లాభం ఆర్జిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రాగన్ ఫ్రూట్ పోషకాలు, జ్యూస్, సలాడ్, పింక్, ఎల్లో డ్రాగన్ పండ్లను ప్రదర్శిస్తూ జహీరాబాద్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. రైతులను ఆదరిస్తూ నేరుగా పంట క్షేత్రాల వద్ద కొనుగోలు చేయాలని వినియోగదారులను కోరారు.
గుంటూరు స్వర్ణభారతి నగర్లో గంజాయి సేవించే వారి ఆగడాలు హద్దుమీరాయి. టీడీపీ నాయకులు శేషు గంజాయి బ్యాచ్ ని పెంచి పోషిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. గంజాయి సేవిస్తూ అక్కడ ఉన్నవారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డీఎస్పీ బానోదయను కలిశామని, ఆమె నుండి సరైన స్పందన రాకపోవడంతో మీడియాను ఆశ్రయించామని తెలిపారు. జనగామ జిల్లా స్కూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లనే గుర్తింపు వచ్చిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా విద్యా అధికారులు నిరంతర పర్యవేక్షణ ద్వారానే సాధ్యం అయిందని తెలిపారు. ముందు నుండి విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఎక్కడ విద్యార్థులు వెనుకబడి ఉంటే అక్కడ ప్రత్యేకమైన తరగతులు నిర్వహించామని చెప్పారు. తాము చేసే ప్రయత్నానికి పిల్లలు తల్లిదండ్రులు కూడా సహకరించారు. అందువల్లనే ఈ విజయం సాధ్యం అయిందని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో అగ్రికల్చర్ స్క్వాడ్ అధికారులు దాడులు నిర్వహించారు. గుంటూరు కమిషనరేట్ ఉప సంచాలకులు ప్రసాద్ విజిలెన్స్ ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శ్రీ మహాలక్ష్మి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ ఎరువుల దుకాణాలపై తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో ఏడీఏ డోన్ సునీత, ఏఓబి విజయ్ కుమార్ రెడ్డి, టెక్నికల్ ఈవో ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభం స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి మేమేంటోనో అందించేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం భార్యపై, ఆమె కుటుంబంపై ఎస్ఐ దాడి చేయించాడు. రాజ్యలత, చల్లా ప్రవీణ్లకు కొంతకాలం క్రితం వివాహం జరిగింది. అనంతరం అధిక కట్నం కోసం భార్యను హింసించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. సెటిల్మెంట్ అని పిలిచి దాడి చేయించాడని వాపోయింది. భర్త చల్లా ప్రవీణ్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఓ బ్యాంకు ఉద్యోగి తమ భూమిని ఆక్రమిస్తున్నాడంటూ నల్లగొండ జిల్లా మొలకచర్ల గ్రామానికి చెందిన దళితులు ఆరోపించారు. కుటుంబ సభ్యులతో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టరేట్ ఎదురుగా పురుగుల మందుల డబ్బాలు, పెట్రోల్ బాటిల్తో ఆందోళన నిర్వహించారు. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 158/153లోని ప్రభుత్వ భూమిలో ఏళ్ల తరబడి తమ భూమి కబ్జాకు గురైందని వాపోయారు. ఆ భూమిపై గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తమకు పట్టాలు కూడా వచ్చాయన్నారు. కాగా తమ పక్కన ఉన్న భూమిని కొనుగోలు చేసిన బ్యాంకు ఉద్యోగి రామకోటి తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ రాత్రి వేళల్లో యంత్రాల సాయంతో పొలం సరిహద్దులో చరిపేస్తూ కబ్జా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈతరు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇక ఇవాళ హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ముసురు వాతావరణం ఉండే అవకాశం ఉండగా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. బీహార్ రాష్ట్రం పాట్నాలో కాల్పుల కలకలం రేగింది. పాట్నాలోని ఫారెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్స్టర్ చందన్ మిశ్రాను ప్రత్యర్థులు కాల్చి చంపారు. 5 దుండగులు చందన్ మిశ్రాను కాల్చి చంపి పరారయ్యారు. బక్సర్ జిల్లాకు చెందిన మాఫియా డాన్ చందన్ మిశ్రాపై 10 మర్డర్ కేసులు ఉన్నాయి. బగల్పూర్ జైల్లో ఉన్న చందన్ మిశ్రాను చికిత్స కోసం కొద్ది రోజుల క్రితం ఆసుపత్రికి తరలించారు. ఫారెస్ట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న చందన్ను ప్రత్యర్థులు కాల్చి చంపారు. కాల్పుల దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. షేరు గ్యాంగ్కు ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది సహకరించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ సిటీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
తద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో ఇండోరు వరుసగా 8వ ఏడాది భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా అవార్డు అందుకుంది. ఇక రెండో స్వచ్ఛమైన నగరంగా సూరత్, 3వ స్థానంలో ముంబై మహానగరం నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-2025 అవార్డులు విజేతలను ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన వేడుకల్లో స్వచ్ఛ జాబితాలో నిలిచిన నగరాలకు అవార్డులను ప్రదానం చేశారు. హర్యానా రాష్ట్రంలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రణాళికలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే భారీ వర్షాలు హర్యానాలో బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో భూకంపం సంభవించడం ప్రజల్లో మరింత భయోందోళనకు దారితీస్తుంది. వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే వారిని చిత్ర హింసలకు గురి చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాల్ వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కోల్కతాలో నిర్వహించిన నిరసన ర్యాలీలో మమతా బెనర్జీ హాజరయ్యారు. బెంగాలీ వలసదారులకు లక్ష్యంగా చేసుకోవడం తక్షణమే ఆపాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకు బెంగాలీ మాట్లాడే వారిని వేధించేందుకు, చిన్న అనుమానం వచ్చినా నిర్బంధించేందుకు ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు. ఇండిగో విమానం గాల్లోనే ఇంజిన్ ఫెయిల్ కావడంతో పైలట్లు తప్పనిసరి పరిస్థితుల్లో ముంబై ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇండిగో ఫ్లైట్ నెంబర్ 6E6271 ఎయిర్ బస్ A320 NEO న్యూఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరింది. ఈ విమానంలో మొత్తం 191 మంది ప్రయాణికులు ఉన్నారు. భువనేశ్వర్ నగరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో రాత్రి 9:32 ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజన్ ఒక్కసారిగా పని చేయకపోవడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయ డిస్ట్రైస్ సిగ్నల్ అయిన పాన్ అని ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. దీంతో ముంబై ఎయిర్పోర్టు అధికారులు వెంటనే స్పందించి రన్వేను క్లియర్ చేశారు. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే భారతీయులకు యుఎస్ ఎంబసీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో దాడులు, దొంగతనాలు వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే అది నేరపూరిత సమస్యలకు వీసా రద్దు కావడానికి, భవిష్యత్తులో వీసా దరఖాస్తుపై అనర్హతకు దారితీస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల భారతీయ మహిళ ఒకరు అమెరికాలో ఓ షాప్లో దొంగతనానికి పాల్పడుతూ పట్టుబడిన ఘటన నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. ఆమె టార్గెట్ స్టోర్లో దాదాపు $1000 విలువైన వస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించింది. దొంగతనం జరిగిన అనంతరం తాను డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను, దయచేసి విడిచిపెట్టండి అని ఆమె పోలీసులకు వేడుకుంది. టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్కు పెద్ద షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా సూరి ప్రాంతంలో పక్కింటి వారిపై దాడికి దిగిన ఘటనకు సంబంధించి ఆమెపై హత్యాయత్నం కేసు నమోదైంది. హసీన్ జహాన్తో పాటు ఆమె మొదటి భర్తతో కలిగిన కుమార్తె అర్షీ జహాన్పై కూడా BNS చట్టం కింద హత్యాయత్నం, దాడి, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఇటీవలే కోల్కతా హైకోర్టు షమీకి భారీ భరణం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. షమీ ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకొని హసీన్ జహాన్కు నెలకు 4 లక్షల భరణం ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది.